చెప్పండి, ఈ యొక్క 100 రోజుల టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే? ఈ 100 రోజుల పరిపాలన బాబు గారి పరిపాలన బాగుంది. ప్రజలకి ఆయన చెప్పినంత వరకు ఈ పెన్షన్ కానీ, మెగా డిఎస్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ ఈ 3 కార్యక్రమాలు అమలు చేశాడు. ప్రజలుగా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా 3 పథకాలు చెప్పున్నాడు. పథకాలు కూడా వనరులు సమకూర్చుకుని తొందరలోనే దీపావళి నుంచి కూడా అమలు చేస్తారని చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి అమలు చేస్తాడు. ఇప్పటి వరకు అయితే అన్ని సక్రమంగానే ఉన్నాయి. పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ధ్వంసం చేసిపోన్నాడు. కాబట్టి ఈ వ్యవస్థలను సక్రమంగా తీసుకొచ్చుకునే దానికి కొంచెం టైం పడుతుంది. ఆర్థిక వనరులు కూడా కొంచెం తక్కువలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సమకూర్చుకొని దీపావళి పండుగ నుంచి మహిళలకి ఫ్రీ బస్సు కానీ, ఇంటికి 1500 కానీ ఇస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా అమలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి ఇప్పటికే 3 అమలు చేసేశాడు. కొత్తవి కూడా అమలు చేస్తాడు. అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 మాదిరిగా ఎట్లా మాట్లాడారు, ఒక ఎగతాళి మాదిరిగా. అంటే ఈ యొక్క 15,000 ఎందుకు ఇవ్వలేదంటే? 15,000 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలను 8 నెలలకు అమలు చేశాడు. ఆయన వచ్చిన వెంటనే ఆయన ఏమి ఇస్తరేసి అన్నం ఏమి పెట్టలా. సమకూర్చుకోవాలా, వనరులు సమకూర్చుకోవాలా, ఆర్థికంగా బలపడాలా. ఆర్థికంగా బలపడిన తర్వాత తప్పకుండా అమలు చేస్తాడు. నువ్వు వ్యవస్థల్ని అవినీతిమయం చేసేసి వెళ్ళిపోయి ఉండవు. వీటిలాంటిని అమ్మడికి తీసుకుని ఖచ్చితంగా రేపు ఆయన బాబు గారు తప్పకుండా దీపావళి పంటకి ఈ 3 స్కీములు కూడా అమలు చేస్తాడు. తప్పకుండా ఆయన పరిపాలన బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పటివరకు మీకు ఏం పథకాలు అయ్యాయి మీకు టీడీపీ ప్రభుత్వం? ఇప్పటి వరకు మెగా డిఎస్సి చెప్పాడు, మెగా డిఎస్సి చేశారు. అదేవిధంగా పెన్షను 4,000 రూపాయలు పెన్షన్ని 6,000 రూపాయలు చెప్పిన దాని కాడి నుంచి 6,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు అదేవిధంగా అన్నా క్యాంటీన్ అమలు చేస్తున్నాడు. ఈ లోపల నా దురదృష్టమో లేకుంటే ఏమిటో ఈ లోపల అక్కడ ఫ్లడ్స్ వరదలు వచ్చిన దానివల్ల ఆ వరదల్లో ఉన్నాడు. ఆ వరదల నుంచి ప్రజలను బయట తీసేసుకున్న తర్వాత తప్పకుండా ఈ 3 అమలు చేస్తాడు. బాబు గారు తప్పకుండా చేస్తాడని మేము ఆశిస్తున్నాం ప్రజలుగా. టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. అది ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఈ రోజు మటుకు ప్రభుత్వం 100 రోజుల పరిపాలన సూపర్ గా ఉంది. అడ్మినిస్ట్రేషన్ బాగా నడుపుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కూడా కాలక్రమేణా ఇంకా కూడా మెరుగైనటువంటి పరిపాలన తీసుకొస్తారని మా ఉద్దేశం ప్రధానంగా. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల్లో వదిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని చాలా వరకు సహపెడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అందుకని మనం వరదలు వచ్చినప్పుడు కూడా మేము చూసాము. అసలు అట్లా ఏ ముఖ్యమంత్రి చేరండి, బ్రహ్మాండంగా చేశాడు. ఈ రోజు 25,000 రూపాయలు కుటుంబానికి కూడా వాళ్ళకి అందించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకా మెరుగైనటువంటి పథకాలు కూడా ఇచ్చి ఆయన సూపర్ 6 పెట్టారండి. అవి కూడా ఇస్తానని చెప్తున్నాడు ఆయన. అవి కూడా అంటే కనీసం ఒక 6 నెలలైనా ఉండాలి కదా ఈ ప్రభుత్వము. వాళ్ళకి అవకాశం మనం ఇవ్వాలి కదా, ఇస్తే కదా సంక్షేమం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మేము జగన్మోహన్ ప్రభుత్వం కూడా అడుగుతున్నాం. మేము గతంలో ముస్లింస్కి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు 50,000 రూపాయలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. ఆయన అసలు ఎత్తేసాడు, దాన్ని ఇవ్వడం మానేశాడు. కొన్ని సంక్షేమం ఎత్తిపడి పడేశాడు. అన్నా క్యాంటీన్లు ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా బాగా జరుగుతున్నాయండి. ఆ ప్రభుత్వంలో ఏదో అన్నా క్యాంటీన్లు పెట్టిన సందర్భాలు కూడా ఏం లేవు. వరదలు వచ్చినప్పుడు సహాయం చేసిన పరిస్థితి లేదు. ఏం లేకుండా మొక్కలు మూలపడేశాడు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని మూలపడేశాడు. ఈ రోజు అంతో ఎంతో ప్రభుత్వం జాగ్రత్తగా చేసుకోవస్తుంది. ఈ మధ్య మద్యం పాలసీ కూడా తీసుకొచ్చారు. ఈరోజు నేను చూసాము. ఈ రోజు కూడా నేను కేబినెట్ లో కూడా మాట్లాడుతున్నారు, చూసాం. మేము కూడా బ్రహ్మాండంగా అట్లాంటి జనంకి అందుబాటున్నటువంటి సిస్టమ్ తీసుకొస్తే మేము సంతోషిస్తున్నాం. ఇంకా మెరుగైన పథకాలు కూడా ఇస్తారని మేము అనుకుంటున్నాం. అంటే వైసీపీ ప్రభుత్వం రాగానే నవరత్నాల పథకాలు అమలు చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 చెప్పి ఇప్పటికీ అమలు చేయలేకపోతుంది. అసలు ఏంది ఏమండి? ఒకటండి, ఆయన సూపర్ 6 పథకాలు అని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు పేపర్లో కూడా వేస్తున్నారు, నేను చూశాను. నేను గ్యాస్ సిలిండర్ ఉచితం రేపు దీపావళి నుంచి స్టార్ట్ చేస్తానంటున్నారు. అదే సంక్షేమం దసరా నుంచి కొన్ని సంక్షేమాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆయన పెన్షన్ పెంచాడు. అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్టివ్ ఉంది, ఆ యాక్టివ్ని కూడా రద్దు చేశాడు. అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. రాజముద్రతో పాస్బుక్లు, రాజముద్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాస్బుక్లు కూడా ఇష్యూ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, 1 by 1 వస్తూ ఉన్నాయి. ఆయన చెప్పిన సందర్భాలు మనం చూస్తుంటే ఆలోచన అవుతుందంటే రేపు దీపావళి నుంచి ఈ సంక్షేమాన్ని కొనసాగించే విధంగా మనకు కనబడతా ఉంది. ప్రభుత్వానికి మనం వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలి కదండి ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు. అది ఆయన కూడా 6 నెలల తర్వాత ఏదైనా జరగద్ది. 6 నెలల తర్వాతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతమంది పరిపాలనలో ఆయన పథకాలు ప్రవేశపెట్టాడు. 6 నెలలు ఇంకా కూడా కాల అసలు 100 రోజులు అయ్యింది. కాబట్టి మనం వెయిట్ చేయాలా, ప్రభుత్వానికి మనకు అవకాశం ఇవ్వాలా.
ఒక పక్క చూసుకుంటే ఆ అభివృద్ధి ఏం చేయలేదు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వటం లేదు అంటున్నారు. అయితే వైసీపీ నాయకులు వలసలు అయితే వస్తుంది, దీన్ని ఏమంటారు? ఏమంటే వైసీపీ పార్టీ ఆల్రెడీగా మూలబడిపోయింది, వెళ్ళిపోయే పరిస్థితి, కనుమరుగే పరిస్థితి కనబడతా ఉంది మనకి. ఇంకా ఆ పార్టీలో ఉండి ఎవరు ఏం చేసేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ వార్డుల్లో కావచ్చు, వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజెంట్ తెలుగుదేశం, అది వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అభివృద్ధి చేసుకోవాలా మా ఏరియాని ఆలోచనతోనే వాళ్ళు వస్తున్నారు. మెయిన్ ఇదే కారణం. కానీ అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు ఆలోచన ఆ కార్పొరేటర్లకు ఉంది, ఆ గ్రామాల నాయకులకి ఉంది. అందుకని వలస వస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ గ్రామంలో గెలిచారు కదా, వాళ్ళు పనులు చేయాలి కదా. ఈ మహానుభావుడు పనులు చేయలే కదా.